హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బియ్యపు రొట్టె అండి. బియ్యపు రొట్టె అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యపు పిండి, జీలకర్ర, వేడి నీళ్ళు, ఉప్పు అండి. ఇప్పుడు ప్లేట్లో బియ్యపు పిండి వేసుకున్నామండి. జీలకర్ర, ఉప్పు వేసి వేడి నీళ్ళు కూడా వేసి అంతా మిక్స్ చేసుకుందామండి. ముందు వేడి నీళ్ళు వేసిన తర్వాత చెంచాతో మిక్స్ చేసుకుని తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా కొద్దిగా వేడి నీళ్ళు వేసి చపాతీ పిండిలా మిక్స్ చేసుకున్నానండి. దీన్ని ఒక అర్ధగంట వరకు బాగా రెస్ట్లో పెడదామండి. చూడండి, పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకున్నామండి. ఇప్పుడు ఒక ఒలిగి పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పేపర్ అంతా ఇలా ఆయిల్ పట్టించుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చూడండి, రొట్టెని ఇలా తట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ముందుగా పెనం వేడి పెట్టేసుకున్నానండి. చూడండి, రొట్టెని ఇలా వేసుకున్నామండి. కొంచెము రొట్టె ఒక పక్క కాలితే వాటర్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత బాగా కాలిందో దీనికి ఒక సైడ్ వాటర్ పెట్టుకుందామండి. కాటన్ క్లాత్ తీసుకున్నానండి. కాల్చుకున్నామండి రెండు వైపులా. చూడండి ఫ్రెండ్స్, బియ్యపు రొట్టి రెడీ అండి. ఒక సైడ్ వాటర్ పెట్టుకుంటే ఇలా క్రిస్పీగా ఉంటాయి. రెండు సైడ్ వాటర్ వేసి తగిలించుకున్నామంటే మనము ఇలా సాఫ్ట్గా ఉంటాయి. బియ్యపు రొట్టి చేసుకోవడం చాలా ఈజీ అండి. మనకు బియ్యపు పిండి, ఒలిగి పేపర్ ఉంటే చాలండి. రాని వాడు కూడా నేర్చుకుంటారు. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.